ఒక జనసేన కార్యకర్త తెలుగుదేశం నాయకుడి యొక్క కోపానికి బలై జైలుకు పోయాడట. మళ్ళీ జైలుకు పంపిస్తున్నారట. ఆ తండ్రి ఆవేదనని సాక్షి హైలైట్ చేసింది. నా కొడుకు ఆచూకీ తెలపండి స్వామి, వాడు ఏమైపోయాడోనని అన్నాహారాలు మాని ఎదురు చూస్తున్నామంటూ తండ్రి ఆవేదన చెందుతూ విడుదల చేసిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధిత తండ్రి తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల జిల్లా అమడగూరు మండలం మహమ్మదాబాద్కి చెందినటువంటి పసుపులేటి రమేష్ బాబు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉండేవాడు. తర్వాత జనసేన ఆవిర్భావించి అందులో చురుగ్గా పనిచేస్తున్నాడు. అయితే టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓ రోజు జనసేన పార్టీ గురించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెడుగా మాట్లాడగా రమేష్ బాబు ఆ వ్యాఖ్యలను ఖండించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న పల్లె రఘునాథ్ రెడ్డి రమేష్ బాబుపై అక్రమ కేసులు పెట్టించారు. ఇందులో భాగంగానే 20 రోజుల క్రితం పోలీసులు రమేష్ బాబును అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన రమేష్ బాబును సంతకం పెట్టడానికని కుటుంబ సభ్యులకు చెప్పి శనివారం మళ్లీ పోలీసులు తీసుకెళ్లారు. 3 రోజులు గడుస్తున్నా తమ బిడ్డ రాలేదని రమేష్ బాబు తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎందుకు నా బిడ్డపై ఎంత కక్ష సాధిస్తున్నారు, ఏం తప్పు చేశాడని అక్రమ కేసులు బనాయించి ఆచూకీ లేకుండా చేస్తున్నారు. రమేష్ బాబు తండ్రి కన్నీటి పర్యంతం అవుతూ వీడియో విడుదల చేశారు. అందులో 3 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిన మా బిడ్డ ఆచూకీ ఇంతవరకు తెలియక ఇంటిల్లపాది అన్నాహారాలు మాని అలవంటించిపోతున్నాం. మహానుభావ మాజీ మంత్రి పల్లె మా బిడ్డను ఏం చేసినా మేము ఆయన ఏమీ చేయలేం. నా కొడుకుని చంపేనీలే, జనసేన నాయకుని పల్లె చంపేయించాడని మా ఇంటి దగ్గర ఫ్లెక్సీలు కట్టించుకుంటామంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇట్లాంటి వాటిట్లో గుర్తుపెట్టుకోవాల్సిన జనసేనలో వాళ్ళు తెలుగుదేశంతో గొడవ పెట్టుకోకుండా ఉండటం కరెక్ట్. జనసేన అధినాయకత్వం ఏమి ఇట్లాంటి వాటిని నేను సీరియస్గా తీసుకోదు. అది వివిధ చోట్ల సంఘటనల్లో చూశారు. అలాగే 33% పదవులు అని ఇంతకుముందు చెప్పి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. కనీసం 10% కూడా రావట్లేదు, అయినా సర్దుకుంటున్నారు. కాబట్టి అగ్రనాయకులే కలిసి ఉంటున్నప్పుడు ఈ కింద కార్యకర్తల కోసం వాళ్ళు ఏదో చేస్తారు, లేకపోతే ఆ నాయకుల కోసం అని చెప్పేసి మనం గొడవలు పెట్టుకుని తన్నులు తినాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకోవాల్సి ఉంది.